వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ పిఆర్ ప్రపంచం. సో ఈరోజు అయితే మన ఆడుతున్నాం ఫ్రీ ఫైర్ అనమాట. సో నేనైతే ఫ్రీ ఫైర్లో ఇప్పుడు హీరో ఎక్కువ ఉన్నా. మొన్న ఇది వచ్చిందనమాట మనకి ఇంజుట్సు లోన్ ఉల్ఫ్. దీంట్లో అయితే నేను ఇంతకుముందే ఒక వీడియో రికార్డ్ చేసా, అది చాలా స్టోరేజ్ ఎక్కువ అవడం వల్ల నేనే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ సెన్పై అకౌంట్ అయితే చూసుకోవచ్చు. 2 సూపర్ అమౌంట్లు తీసాడు. ఇంకా నరుటోకి సంబంధించినవి 6, అంటే సరిపోయినవి మాత్రం 6. ఆడ ఇంకా దాచిపెట్టిన ఉన్నాయి కుప్పలు. ఇప్పుడు సెన్పై అయితే ఆఫ్లైన్లో ఉన్నాడులేండి. ఇప్పుడు ఎందుకు గెలుచుకోవడం. డ్రాప్ చూడండి, అసలు ఇంతకంటే వరస్ట్ డ్రాప్ మీకు పడింది 79. మీకైతే ఇంతకంటే వరస్ట్ డ్రాప్ పడి ఉంటే కామెంట్ చేయండి. అంటే బాగా పడిందని చెప్పేసి ప్రైజ్ చేస్తాం. ఆడ రివార్డ్స్ చూసాక అది వరస్ట్ అనిపించింది ఏమన్నా అంటే కామెంట్ చేయండి. ఇందాక మ్యాచ్ అయితే పోయింది మనకి 0 స్టార్లో ఉంటున్నాం. 0 అయితే ఈ మ్యాచ్ పోయినా కానీ మనకు ప్రొటెక్షన్ పాయింట్స్ ఉన్నాయిలేండి. ఓకే, అకాడమీకి టైటిల్ అయితే ఇందాకే వచ్చింది, జస్ట్ ఇందాకే. మనమైతే ఫస్ట్ రౌండ్లో ఏం కొనకూడదు అనమాట. ఇది కటానా అయితే అయితే ఆడాలి. ఎవడ్రా నీకు ఇదంతా చెప్పిందంటే సెన్పై చెప్పాడు. సెన్పై ఎవడ్రా మధ్యలో అనుకోబాకండి. మనకి వీడియోలో షార్ట్స్ పెడుతుంటా కదా, ఏమేమి షార్ట్స్ ఎట్ట పెట్టాలి, ఏం షార్ట్స్ పెట్టాలి ఇదంతా చెప్పేది మనకైతే సెన్పై అనమాట. ఈ వీడియో పెట్టమని అయితే సెన్పై చెప్పలేదు, కాకపోతే నేను సెన్పై గురించి చెప్పాలని పెడుతున్నా. సెన్పైకి కూడా అయితే మనకి మనకున్నట్టే యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది, తెలుసు. ఏందా ఏం చేద్దాం నేను అంత బొలుక్సాను, ఎంత బొలుకుతారు చూసారా వీడికి అంత బలుపు నాకు తెలుసు. ఏడిడా Enemy eliminated here. అది ఎక్కడ్రా నువ్వు? Help me. ఇది ఇట్లా నింజుట్సు వాడడం, సైడ్ తీసుకొని కొట్టడం. నేను సెన్పై ర్యాంక్ పుష్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ రాంగ్ వచ్చిందనమాట. ఇది 400 crores స్టార్స్ వచ్చేసేది, దాంట్లో గ్లిచ్ అయిపోయి. తర్వాత ఒకసారి మళ్ళీ పవర్ ఆన్ చేస్తే హీరోయిక్ స్టార్ 13. అసలు హీరోయిక్ రావడం కూడా ఎక్కువే నిజం చెప్పాలి. ఇక్కడ హీరోయిక్ కూడా గ్లిచ్ అయిపోయింది, కానీ అది ఇంకా మనకు రీసెట్ అవ్వాలి. నేను ఫస్ట్ మ్యాచ్ ఆడంగానే అది హీరోయిక్ అనమాట. మనకి ఇది హీరోయిక్ స్టార్ 8లో ఉన్నింది. నేను సెన్పై ఆడినలా కొన్ని మ్యాచ్లో 5 మ్యాచ్లు ఆడా, 5కి 5 పూయాలి అనమాట. ఇంకా దానివల్ల 13 స్టార్కి వచ్చింది. సెన్పై కాల్ చేసి అడిగాడు, నువ్వు ఎట్టెళ్ళవు అప్పుడే హీరోయిక్కి అని చెప్పేసి. ఇదేమో సెన్పై ఎట్టెళ్ళని నాకు కూడా తెలియదు అన్న. సెన్పై కూడా ఒకసారి పవర్ ఆన్ చేయి చూద్దాం. అయినా అంటే ఏం చేయలేము, అది ఇంకా అని చెప్పాడు. ఇంకా నేను కూడా సరేలే అని చెప్పేసి ఆన్ చేసి చూస్తే స్టార్ 13లో ఉన్నా. అసలు హీరోయిక్ ఎట్టెళ్ళలేవు, ఏం పర్వాలేదు, నన్ను కూడా హీరోయిక్కి తీసుకెళ్ళిపో, బాగానే ఉండిద్దిలే అన్నాడు. ఇప్పుడు నేను లీడర్ బోర్డులో హైయెస్ట్ మనకు అర్థమైపోయింది. వాళ్ళతో ఆడి అంత ర్యాంక్ పుష్ చేసి ఇంత టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం ర్యాంక్ పుష్ మామూలుగా ఈ ర్యాంకులో చేసుకోవడం బెస్ట్. నేను అనుకోవచ్చు ఎందుకు టైం వేస్ట్ అంటున్నావు, అది ర్యాంకే కదా అని. కానీ ర్యాంకే, కానీ ర్యాంక్ కాదు అది. ఎందుకంటే ఆడుండే సర్లే
కమాండ్రా బిట్టు Help me! ఏమన్నా అది Double takedown. అయ్యో లాస్ట్లో కొట్టేసాడులేండి ఇప్పుడుదా మీతో మాట్లాడుతూ సరిగ్గా లేదు ఇప్పుడు ఆడేస్తాను చూడండి ఆంసం లేదు అసలు ఉంటుంటారా Need equipment. సర్లేండి మనకి అలైవ్ యానిమేషన్ తీయాలని ఉంది కానీ ఎటాచిది తీస్తే అక్కడ పోయింది అయిపోద్దామో దానికి బదులు గ్లూ అయిపోద్దామో అని I need equipment. అదే నా భయం Head there. ఏంది ఈడ స్లో పోతున్నాడు First doom. వాడికి ఎంత బలుపు అంటే నా చేతిలో కావాలంటే 100% ఉండాలి ఏముండాలిరా లేకపోతే కాలే చెప్పండి చెప్పాగా మీతో మాట్లాడితే సరిగ్గా ఫైర్ స్టీల్ ఫైర్ బాల్ జుట్టు ఓకే ముగ్గురు వెళ్ళారు అయితే వాడెవడో కోబ్రా బండి వేసుకొచ్చేసాడు డైరెక్ట్ Resources here. ఆ ఏడబ్ల్యూఎం ఎందుకులే బాంబు కొట్టుకోవడం డబ్బులు దాచిపెట్టుకోవడం ఓరా ఒక నిమిషం రిపేర్ చేసుకొని మళ్ళీ ఈ ఆట మొదలెట్టాలి దాదా అయిపోయాడు అవ్వా ఏమన్నా షార్ట్ ఇది షార్ట్ అంటే ఇది వాడి పెడితే మనకు Takedown. అసలు ఏమన్నా షార్టా వా లాగు అసలు ఏమన్నా షార్ట్ ఎంత ఆడమాట అసలు ఐ ఆల్సో కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఏంది గైస్ ఈ దారుణాన్ని క్లియర్ అయిపోయింది యాడా వీకో వజ్రం Help me. First doom. కమాండ్ రా బిట్టు సూపర్ రా బిట్టు అన్నా సావరా దొంగ అది సూపర్ గైస్ ఎన్ని కిల్సా 8గా అంతే ఇక్కడైతే మనం చూడొచ్చు నాకు ఈ అమౌంట్ బాగా నచ్చేసింది కోబ్రా ఓకే ఇక్కడ ఈడోడు కదా నా మ్యాచ్లో చెప్పాడు వాడేవాడు కోబ్రా వాడి వచ్చి పెడదామా పెడదాం కానీ Free fire. I trained myself for this on బ్యాడ్జ్ పెట్టుకొని హిడెన్ లీఫ్ విలేజ్ లో ఫైట్ చేయడానికి వచ్చాను ఫైర్ స్టీల్ ఫైర్ బాల్ జుట్స్ అంటే నేను ఎవరా అకాట్సుకిలో పని చేస్తా హిడెన్ లీఫ్ విలేజ్ కి హెల్ప్ చేసేదా కమెంట్ చేయండి ఈ జుట్సు ఆడగలడు ఈ జుట్సు ఆడగలడు చూసుకోండి ఇంకంతే నో మోర్ హింట్స్ తెలిస్తే కమెంట్ చేయడమే హింట్లు అంటే ఎంతో తెలియదు సర్లేండి ఫస్ట్ అయితే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద మ్యాచ్ దెర్ ఈస్ ద ఆవకాయ పచ్చడి ఒరే
అయ్యో లాగ్ ఒరే లాగ్ అయిపోతుంది ఏంది గైస్ ఈ మ్యాచ్ అయిపోయాక అర్జెంట్గా నేను దీన్ని శాంతంగా పవర్ కుక్కులి పవర్ హౌస్ కొంచెం డ్యామేజ్ తో మనడు బతికిపోయాడు ఊరా ఇట్రాన్రా కోబ్రా కింగ్ కోబ్రా Double takedown. ఇందాక లాగ్ అవుతుంది మీరు కూడా చూసాను ఇప్పుడు బాగానే ఉందిలేండి ఏం దీని కాంప్షన్ ఇయర్సెల్ కావాలని AWM ఇస్తే మళ్ళీ క్లచ్ కొట్టేస్తా ఏం క్లచ్ రా కొట్టిందే బోర్డు అది కూడా ఎప్పుడు ప్లానింగ్ నువ్వు క్లచ్లు కొడతా ఇవన్నీ కొడతా నేను అనబాకండి చాలా బాధగా ఉంది తొందరగా ఈ రౌండ్ అవగొట్టేసి అదే మ్యాచ్ అయిపోయాక కలుద్దాం పారా ఇందాకంటే లాగ్ అవుతా ఉండింది ఊరే ఏడవగాక నేనల్లా First doom. చూడు సకృతి గాడు సావు ఈడ నిరందా ఆడుండాలి ఆ నుంచి ఏడికి ఎప్పుడు వచ్చాడు ఈడ ఓకే ఎలిమినేషన్ డిస్ప్లే చూద్దాం ఆడుండాలి ఆడ నుంచి ఏడికి వచ్చాడు ఇదేంటా మాస్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే గైస్ మరీ దారుణం 75 డ్యామేజ్ అయింది మనకి అబ్బా అన్న వచ్చాడే ఇంకా జస్ట్ ముగ్గురే అంతే నువ్వు తగ్గబాకన్నా సర్లేండి ప్రతి మ్యాచ్ గెలుస్తా ఉండాలంటే అది అవ్వదు ఇప్పుడు రైస్ స్టార్ కూడా ప్రతి మ్యాచ్ గెలుస్తాడా ఒక్కటే కొంచెం గెలుస్తాడా గెలవలేడు ఎందుకు వాడు రైస్ స్టార్ కాబట్టి పెద్ద రైస్ స్టార్ అయినా ఎవరో ఒకరికి చిక్తాడు మీరు నాకు ఒక్కసారి చూపించండి ఒక వీడియో ఆ వీడియో టైటిల్తో సహా చెప్పండి ఒక మ్యాచ్ ఆడుతాడు రైస్ స్టార్ ఆ మ్యాచ్లో ప్రతి రౌండ్ వేసి కొట్టాలి అట్లా కొడతాడా కొట్టడు ఎందుకంటే వాడు రైస్ స్టార్ కదా అదే ఏడగడు సేమ్ టు సేమ్ మనకు కనపడకుండా ఇది ఉండాలంటే వాడు ఎవడో టెక్నాలజీ వాడాడు మన మీద టెక్నాలజీ వాడాడు సూపర్ రన్ డ్యామేజ్ అసలు ఈ మ్యాచ్ ఏందో మనం కలిసి రావట్లా వాడెవడో ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాడు ఎట్ట పడితే పైన వాడే అన్నగారు ఎవడు రైడు లేని పాటలు పాడేస్తున్నాడు ఎందుకండి అన్నా Need equipment. Need equipment. ఎక్కని అనరా ఎక్కి ఒక్కసారన్నా ఫ్లయింగ్ రైజ్ నేయాలరా ఎవడో ఒక మనిషి మీద ఆ కోరిక మనం మనిషిగా ఉన్నప్పుడు నెరవేరదు యాడో రే ఎలా చీకటికి యాడో వచ్చాడయ్యా నమస్తే అన్న పెద్ద బాధపడబాకలే అన్న నేనేదా అన్న ఎందుకన్నా భయపడదు అరే
గైస్ ఇప్పుడు ల్యాగ్ అయిపోతుంది. ఒరే 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 మంకీడి లూఫీ కైజోకు ఒనినోరు ఓదిగో తాత వచ్చాడే ఎదరగొట్ట వచ్చాడే పెట్ట కొట్టాడే నాటితే Double takedown. గైస్ అసలు ఏమన్నా లేగా Good job. ఇదిగోండి ఇప్పుడు కూడా ల్యాగ్ అవుతుంది లైట్గా. అబ్బా ఇంత ల్యాగు. Resources here. అందరూ ఈ మ్యాచ్ గెలిచారు గైస్. గెలిచేసి ఏం చేసేసి హోంవర్క్ చేసుకోవాలి. ఓకే వచ్చాడయ్యో ఎవడు చేసిడా ఎంత బరుకు వీడికి పలిపి ఆడేంత లేదు వీటికి అంత బరుకు అవసరమా? ఎగిరిపోయి ఏయ్ దారా నువ్వు ఏ మోల్ నుంచి వస్తావు రారా, ఏ దేశం నుంచి వస్తావు రారా. ఇప్పుడు ఈ బొక్కలో నుంచి వస్తావు మాత్రం ఆరంతా నుంచి వస్తే ఇంకేడంతాలన్నా ఈడెవడో వస్తాడా, ఈడెవడో నాకేయడా. ఎస్ అన్నా Enemy spot. వచ్చిండే అరే ఎక్కడ్రా మీకోసం నేను వచ్చా కదరా తీసుకోపోవడానికి. ఏడా తీసుకోపోతారా ఇంకేడకు నేను వస్తే గోయిందా లీఫ్ విలేజ్ లో అదే అకాట్సుకి చూడండి, అకాట్సుకిలో ఉండి లీఫ్ విలేజ్కి హెల్ప్ చేసేసి ఒక మెంబర్ ఉంటాడు. వాడు ఈ జుట్సు వాడతాడు. వాడి పేరు నాకు ఇప్పుడు తెలియాలి. ఎత్తురు మరిగితే ఎత్తర జెండా. Need equipment. అన్నీ పెట్టి రిపేర్ కిట్లు కొనేస్తే భలే ఆనమ్మా. అదేందో మంకీది లుఫీ. ఇది కూడా అట్టే ఫ్లూక్ అనుకోండి, ఎందుకంటే మనం చేసింది అది చేయకూడదు. ఈడెవడో దిగుతాడే. ఏంది గైస్ వీళ్ళకి హెల్పింగ్ నేచరే లేదా, హెల్ప్ చేయడం ఇంకోడేడా ప్రశాంతం రా నాయనా. సో గైస్ ఈ వీడియోకి అయితే వచ్చేది కొంత నేను మీ పిఎస్పి నాకు గుర్తొచ్చినప్పుడే చెప్తున్నా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ మన ఛానల్ అయితే 400 మందికి అయితే రీచ్ అయిపోయింది. అలా అని చెప్పేసి సాయిరామ్ అందరూ 400 సబ్స్క్రైబర్ నుంచి 500 సబ్స్క్రైబర్ నుంచి 1000 సబ్స్క్రైబర్ నుంచి 1,00,000 సబ్స్క్రైబర్ నుంచి 10 లక్షల సబ్స్క్రైబర్ వెళ్ళిపోవాలా. అది అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలా. సబ్స్క్రైబ్ తర్వాత లైక్ కూడా చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని ఇష్టంగా వచ్చేస్తాం. సో వచ్చేది కలుగుతాను నేను మీ పిఎస్పి. బాయ్ బాయ్.